श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। परवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्यै नमः। ॐ नमः शिवाय। ॐ ॐ ॐ श्री गुरुभ्यो नमः। मुगिलचल्ल श्री वेणुगोपाल दत्तात्रेय नमः। ॐ नमो नारायणाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ गरुडदेवाय नमः। संपूर्ण गरुड़ महापुराणं सरल वचनं నాలుగవ భాగం ప్రారంభం. శ్రీకృష్ణ పూజా వర్ణనం. భుక్తి ముక్తిప్రదమైన గోపాల పూజ వర్ణించనున్నాను వినుడు. ద్వార పూజ శ్రీకృష్ణుని స్థాపిస్తూ చేయవలసినది. అర్వతోభద్రమండలం ఏర్పరచి దాని ద్వారముల వద్ద ఈ మంత్రాలతో పూజించాలి. శ్రీధరుని పూజలోనూ ఇదే విధానం పాటించడాన్ని గమనించాలి. ఓం దాత్రే నమః. ఓం విధాత్రే నమః. ఓం గంగాయై నమః. ఓం యమునాయై నమః. ఓం ఆధారశక్త్యై నమః. ఓం కూర్మాయ నమః. ఓం అనంతాయ నమః. ఓం పృథివ్యై నమః. ఓం ధర్మాయ నమః. ఓం జ్ఞానాయ నమః. ఓం వైరాగ్యాయ నమః. ఓం ఐశ్వర్యాయ నమః. ఓం అధర్మాయ నమః. ఓం అజ్ఞానాయ నమః. ఓం అవైరాగ్యాయ నమః. ఓం అనైశ్వర్యాయ నమః. ఓం శుద్ధసత్వాయ నమః. ఓం దివ్య రజసే నమః. ఓం మహాతమసే నమః. ఓం స్కందాయ నమః. ఓం నీలాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం విమలాయై నమః. ఓం ఉత్కర్షిణ్యై నమః. ఓం జ్ఞానాయై నమః. ఓం క్రియాయై నమః. ఓం యోగాయై నమః. ఓం ప్రకృత్యై నమః. ఓం ప్రత్యవ్యై నమః. ఓం సత్యాయై నమః. ఓం ఈశానాయై నమః. ఓం అనుగ్రహాయై నమః. గంధ పుష్ప ధూపదీప నైవేద్యాలనే 5 ఉపచారాలు జరిపిన అనంతరం విష్ణుదేవుని అర్చించాలి. లక్ష్మీవల్లభుడు గనుక శ్రీదేవిని, ఆయుధదారి గనుక శంకుచక్రాది ఆయుధాలను ప్రస్తుతించాలి. అష్టదిక్పాలులను భావించాలి. ఓం శ్రాం హృదయాయ నమః. ఓం శ్రీం శిరసే నమః. ఓం శ్రూం శిఖాయై నమః. ఓం శ్రీం కవచాయ నమః. ఓం శ్రాం హృదయాయ నమః. ఓం శ్రీం శిరసే నమః. ఓం శ్రూం శిఖాయై నమః. ఓం శ్రీం కవచాయ నమః. ఓం శ్రౌం నేత్రత్రయాయ నమః. ఓం శ్రహస్రాయ నమః. ఓం శంఖాయ నమః. ఓం పద్మాయ నమః. ఓం చక్రాయ నమః. ఓం గదాయై నమః. ఓం శ్రీవత్సాయ నమః. ఓం కౌస్తుభాయ నమః. ఓం వనమాలాయై నమః. ఓం పీతాంబరాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం నారదాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం ఇంద్రాయ నమః. ఓం అగ్నయే నమః. ఓం యమాయ నమః. ఓం నిరుదయే నమః. ఓం వరుణాయ నమః. ఓం వాయవే నమః. ఓం సోమాయ నమః. ఓం
నమః. ఈ విధంగా సర్వవ్యాపకుడైన శ్రీమన్నారాయణుని విశ్వరూపుని అర్చించి షోడశోపచార పూజా విధి నిర్వర్తించి తిరిగి ఇలా స్తుతించాలి. విష్ణవే దేవదేవాయ నమో వై ప్రభ విష్ణవే, విష్ణవే వాసుదేవాయ నమస్థితికరాయ చ, గ్రసిష్ణవే నమశ్చైవ నమః ప్రళయశాయినే, దేవానాం ప్రభవే చైవ యజ్ఞానాం ప్రభవే నమః, మునీనాం ప్రభవే నిత్యం యక్షాణాం ప్రభవిష్ణవే, జిష్ణవే సర్వదేవానాం సర్వగాయ మహాత్మనే, బ్రహ్మేంద్ర రుద్రవంద్యాయ సర్వేశాయ నమో నమః, సర్వలోకహితార్థాయ లోకాధ్యక్షాయ వై నమః, సర్వగోత్రే సర్వగత్రే సర్వదుష్ట వినాశినే, వరప్రదాయ శాంతాయ వరేణ్యాయ నమో నమః, శరణ్యాయ స్వరూపాయ ధర్మకామార్థదాయినే. 31వ అధ్యాయం 25వ శ్లోకం నుండి 29వ శ్లోకం వరకు ఆత్మ ప్రదక్షిణ నమస్కారాలు చేస్తూ ఇలా పఠించాలి. ఓం నమో వాసుదేవాయ నమః సంకర్షణాయ చ, ప్రద్యుమ్నాయాదిదేవాయ నిరుద్ధాయ నమో నమః, నమో నారాయణాయైవ నరాణాం పతయే నమః, నరపూజ్యాయ కీర్తాయ సుత్యాయ వరదాయ చ, అనాదినిధనాయైవ పురాణాయ నమో నమః, సృష్టి సంహారకర్త్రే చ బ్రహ్మణః పతయే నమః, నమో వై వేదవేద్యాయ శంఖచక్రధరాయ చ కలికల్మషకర్త్రే చ సురేశాయ నమో నమః, సంసారవృక్షక్షేత్రే చ మాయాభేత్రే నమో నమః, బహురూపాయ తీర్థాయ త్రిగుణాయ గుణాయ చ బ్రహ్మ విష్ణీశ్వర విష్ణీశరూపాయ మోక్షదాయ నమో నమః, మోక్షద్వారాయ ధర్మాయ నిర్వాణాయ నమో నమః, సర్వకామప్రదాయైవ పరబ్రహ్మస్వరూపిణే, సంసారసాగరే ఘోరే నిమగ్నం మాం సముద్ధర, తదన్యో నాస్తి దేవేశ నాస్తి త్రాత జగత్ప్రభో, త్వామేవ సర్వగం విష్ణుం గతోహం శరణం తతః, జ్ఞానదీపప్రదానేన తమోముక్తం ప్రకాశయ. శ్రీకృష్ణ భగవానుని, శ్రీధరుని లేదా వాసుదేవుని సంకీర్తనలను యథాశక్తి గానం చేయగలిగిన వారు చేయవచ్చు. సర్వశ్రేష్టమైన ఈ పూజా విధి ఇహమందు సమస్త సంపదలకు కారణమై అంత్యమున విష్ణు సాయుధ్యమునిచ్చున్నది అని పరమేశ్వరుడు వచించాడు. సుదర్శన పూజా విధి. రుద్ర ఉవాచ సుదర్శనస్య పూజాం మే వద శంఖ గదాధర, గ్రహ రోగాదికం సర్వం యత్కృత్వా నాశమేతి వై. శ్రీమన్నారాయణ గ్రహబాధలు రోగాదులు తదితర కష్టములు తొలగించగల పూజ ఏదైనా అనతివ్వవలసినదని రుద్రుడు కోరగా శ్రీహరి ఈ ప్రకారంగా చెప్పసాగాడు. వృషధ్వజ, సుదర్శన చక్ర పూజ అని ఒకటి ఉన్నది. ఈ పూజ చేయడానికి ముందు శుచిగా స్నానం చేసి హరిని ఆరాధించాలి. మూలమంత్రంతో న్యాసం చేయాలి. ఓం సహస్రార హుం పట్, ఓం హం హుం పట్ అనేది కొన్ని ప్రతుల్లో చెప్పబడిన పాఠాంతరం. ఓం సహస్రార హుం పట్ అనే మంత్రం అన్ని దుష్టపీఠలను నివారించేది కనుక ఈ మూలమంత్రాన్ని 108 సంఖ్యలో జపించే ముందు
విష్ణువును షోడశోపచారాలతో ఆరాధించాలని చెప్పబడింది. 108 మంత్ర జపం తరువాత సుదర్శన చక్రమును ఈ విధంగా స్తుతించాలి. ఓం సహస్రార హుం ఫట్ నమః సుదర్శనోయైవ సహస్రానిత్యవర్చసే జ్వాలామాలా ప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే సర్వదుఃసవినాశాయ సర్వపాతకమర్ధినే సుచక్రాయ విచక్రాయ సర్వమంత్ర విభేదినే ప్రసవిత్రే జగద్దాత్రే జగద్విధ్వంసినే నమః పాలనార్థాయ లోకానాం దుస్సాసుర వినాశినే ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయ చ నమో నమః నమశ్చక్షుస్వరూపాయ సంసార భయభేదినే మాయాపంజరభేత్రే చ శివాయ చ నమో నమః సమశ్చక్షుస్వరూపాయ సంసార భయభేదినే మాయాపంజరభేత్రే చ శివాయ చ నమో నమః గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాంబతయే నమః కాలాయ మృత్యవే చైవ భీమాయ చ నమో నమః భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్త్రే నమో నమః విష్ణురూపాయ శాంతాయ చాయుధానాం సరాయ చ విష్ణుశస్త్రాయ చక్రాయ నమో భూయో నమో నమః. ఈ స్తోత్రాన్ని అన్ని వేళలా జపించవచ్చు, మోక్షదాయకం కూడా. ఇది స్తోత్రం మహత్పుణ్యమో చక్రస్య తవ కీర్తితం యః పఠేత్ పరయా భక్త్యా విష్ణులోకం సగచ్చతి. చక్రపూజా విధిం యశ్చ పఠేద్రుద్ర జితేంద్రియః సపాపం భస్మసాత్ కృత్వా విష్ణులోకాయ కల్పతే. 33వ అధ్యాయం శ్లోక సంఖ్య 7-16. దామోదర ప్రీత్యర్థం దీన్ని పఠించు వారికి విష్ణులోక ప్రాప్తి కలుగగలదు. గాయత్రి ఛందము న్యాసాది వర్ణనము. న్యాసే జపే తథే ధ్యానే అగ్నికార్యే తదార్చనే గాయత్రీం విన్యసే నిత్యం సర్వపాప ప్రణాశిని. శ్రీహరి చెబుతూ ఉన్నాడు, దేవతలారా, గాయత్రీ చందం దీన్ని న్యాసాన్ని వర్ణిస్తాం. దీనికి విశ్వామిత్రుడు ఋషి, సవిత దేవత, బ్రహ్మ శిరస్సు స్థానంలోనూ, విష్ణువు హృదయ స్థానంలోనూ, రుద్రుడు శిఖస్థానంలోనూ సంస్థితులై ఉన్నారు. బ్రహ్మజ్ఞానాన్ని పొందడంలో బ్రహ్మరూపంగా వినియోగమయ్యే ఈ మంత్రం కాత్యాయని గోత్రంలో జన్మించింది. ఈ మంత్రానికి 3 లోకాలు, 3 పాదాలు. భూమి ఉదర భాగం, 3 పాదాలకు నిమిత సంఖ్యలో అక్షరాలు ఉంటాయి. 3వ పాదానికి గల 8 అక్షరాలు. 4వదైన ప్రత్యేక పాదంగా మారే వేళ 4 అక్షరాలు ఉంటాయి. స్నాన, జప, ధ్యాన, హోమాలలోనూ అన్ని దైవ పూజలలోనూ గాయత్రి న్యాసం వినియోగమవుతుంది. గాయత్రి కంటే శ్రేష్టమైన మంత్రం లేదు. గాయత్రిని సూర్యుని పూజించినప్పుడు 4 పాదాలు వాడాలి. ఈ మంత్రాన్ని ఒక స్వరూపంగా భావించి పూజించేటప్పుడు అని భావము. ప్రాణాయామం చేసుకుని సంధ్యావందనానికి ఉపక్రమించే ద్విజుడు పఠించవలసిన మంత్రాలు ఇవి. సూర్యశ్చ మామాన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షతాం యద్రాత్రా పాపమాకర్షం మనసా వాచా హస్తాభ్యాం పద్మ్యాం ఉదరేణ విజ్ఞా రాత్రి సదవలుంపతు యత్కించ దురితం మయి ఇదమహమాపోరమృతయోనౌ సూర్యే జ్యోతిషి దుహోమి స్వాహా. ఓం ఆపః పురంతు పృథివీం పృథ్వీ ఊతా పునాతు వాం యదుశ్చిష్ట
మభోజ్యం చ యద్వా దుశ్చరితం మమ సర్వం పునन्तు మాం ఆపో సంతాసతాం చ ప్రతిగ్రహ స్వాహా అగ్నిశ్చ మామన్యుశ్చ మన్యుపతయశ్చ మన్యుకృతేభ్యః పాపేభ్యో రక్షతాం యదహ్నా పాపమక్షార్షం మనసా వాచా హస్తాభ్యాం పదభ్యాం ఉదరేణ జిజ్ఞాహస్తదవలంబతు యత్కించిత్ దురితం మయి ఇదం ఆహమాపో అమృతయోనౌ తచ్చే జ్యోతిషి దుహోమి స్వాహా ఆపో హి సామయో భువస్థానభూర్జే దదాతన మహేరణాయ చట్టసే యో వశివతమోరసహస్తస్య వాజయతే హనః ఉసనీరవ మాతరః తస్మారంగమామయో వో యస్య క్షజాయ జిన్వద ఆపో జనయథాచన ఓం ఓం ద్రుపదాదివ ముముచాః తన్నః స్నాతో మలాదివాః హోతం పవిత్రేణ వాద్యపాసః రుంధంతో మైనసః ఋతం చ సత్యం చాభీతా భేదాత్తపసోऽధ్యయాయత తతో రాత్ర్యజ్యాయత తతః సమృద్ధో అన్నవః సముద్రాదన్ననాదధి సంవత్సరో అజాయత అహోరాత్రాణి వివిధ దిశస్య విశదో వశే సూర్యచంద్రమసౌ తథా పూర్వమకల్పయేత్ దేవం చ పృథ్వీ చాంతరిక్షమదో స్వః. ఉదయం వేళ సంధ్యావందనానికి మొదట చెప్పబడిన సూర్యస్థమ అనే మంత్రాన్ని, అయం వేళ సంధ్యావందనానికి అగ్నిస్థమ అనే మంత్రాన్ని ఆచమన నిమిత్తం పఠించాలి. మనలోని రజస్థమో గుణాల వల్ల కానీ, అజ్ఞానజనితమైన దోషాల వల్ల కానీ, జాగ్ర సుషుప్త స్వప్నావస్థల వల్ల కానీ మన వల్ల జరిగే మనోవాక్కాయ కర్మరీతుల పాపాలన్నీ ఈ మంత్రాలతో చేసే సంధ్యావందనం వల్ల అంతం కాగలవు. పూర్వ సంధ్యాం జపం శిష్టేతు పశ్చిమాముపవిశ్య చ మహావ్యాహృతి సంయుక్తాం గాయత్రీం ప్రణవాన్వితాం దశాభిర్జన్మజనితం శతేన తు పురాకృతం త్రియుగం తు సహస్రేణ గాయత్రీ హంతి దుష్కృతం. ఈ ఫలశ్రుతికి ఇది అర్థం. ప్రాతకాలంలోనే చేసే సంధ్యావందనాన్ని నిలబడి చేయాలి. తదుపరి సంధ్యావందనాలను కూర్చొని చేయవలె. గాయత్రీ మంత్రాన్ని 10 మార్లు జపిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు నివృత్తి అవుతాయి. 100 సార్లు జపిస్తే గత జన్మలో చేసిన పాపాలు, 1000 సంఖ్యలో జపిస్తే యుగ పర్యంతం చేసిన పాపాలు నివారణ కాగలవు. ఉదయం వేళ రక్తవర్ణంలో గాయత్రి, అధ్యాహ్న సమయంలో శుక్లవర్ణంలో సావిత్రి, అయంకాలమున కృష్ణ నలుపు వర్ణంలో సరస్వతి ఉంటారని విజ్ఞుల వాచ. పరూరజసి సారం తం అనేది 4వ పాదం. దీనిని సర్వాంగాలలో న్యాసం చేస్తూ విసంజలలోనూ సంధ్యావందనం చేయడం పుణ్యం. ఓం వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో నారాయణాయ నమః. ఓం గరుడాయ నమః. సంపూర్ణ గరుడ మహాపురాణం సరళవచనం 4వ భాగం సంపూర్ణమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.